ఆయన 1983లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఒక దళితుడైన మహేంద్రనాథ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి, అప్పటి వరకు ఆర్థిక శాఖ దళితుడికి ఎప్పుడూ ఎవరు అప్పచెప్పలా. అటువంటి రామారావు గారిని దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆయన మహిళలకి ఇచ్చిన ప్రాధాన్యత. 2015 సంవత్సరంలో పార్లమెంటు 2019 ఎన్నికలకు ముందు పార్లమెంటు ద్వారా దేశంలో ఉన్న మహిళలకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ ఒక చట్టం చేశారు. దానికి 3.5 దశాబ్దాల ముందు ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆ హక్కు కల్పిస్తూ ఒక చట్టం చేశారు. అలాగే మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తా పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంట్రీ హెల్త్ ఎడ్యుకేషన్ కోసం ఒక హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఆయన. తెలంగాణ ప్రాంతంలో సమాజానికి ఒక పెనుభూతంగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను ఆయన రద్దు చేశారు. అలాగే పరిపాలనా సంస్కరణలో భాగంగా తాలూకాలు సమితుల్ని రద్దు చేసి మండల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదవాడికి పట్టెడు అన్నం తినే వెసులుబాటు ఉండాలి అని చెప్పని ₹2 కిలో బియ్యం ఇచ్చారు ఆయన. దేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధులు వితంతువులకి పెన్షన్ సౌకర్యం అమలు చేశారు. పేదవాడికి ఒంటి నిండా కట్టుకొని బట్ట ఉండాలి, అదే సందర్భంలో చేనేత కార్మికుడికి చేతి నిండా పని ఉండాలి అని చెప్పని చేనేత కార్మికుల నుంచి ప్రభుత్వం ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించి సబ్సిడీ ధరకి ₹25 జనతా వస్త్రాల పేరిట పేదలకి చీరలు పంచెలు అందించారు ఆయన.